అనగనగా ఓ డాన్ ఏండ్ల కమానం దందాలు దమ్కిలి వేసి మస్తు కమాయించిండు. చట్టాలు చుట్టాలు పోలీసులే దోస్తులు. చీకటి సామ్రాజ్యంలో బతుకుతాడు. బయటికొచ్చుడు తక్కువ. ఫోన్లలోనే నడుస్తుంటాయి పనులన్నీ. కిందుండేటోళ్లే సగలం సగబెడుతుంటారు. చాలా సినిమాలల్లా చూసే ఉంటారు గీ సీన్లు. కానీ బయట కూడా ఓ డాన్ ఉండేది మన తానా. అప్పట్ల ఏసి పడేస్తే ఏండ్ల కమానం ఎంక్వైరీ చేసి ఆఖరికి ఏం తెలిసిండ్రంటే ఏనుగు పడతామని పోయి ఎల్కతోక పట్టినట్టే ఉందబ్బా. గౌరవ నయీం గారి ఆస్తుల లెక్క తెలిస్తే చక్కెరచ్చి కింద పడతారు. మళ్ళా ఎన్కౌంటర్ అయినాక 8.5 ఏళ్లలో దొరకబట్టిన ఆస్తి 11 కోట్లు. 1100 కోట్లు 11,000 కోట్లు కాదుల్లో, ఉత్త 11 కోట్లు మాత్రమే. 9 మంది ఇంటోళ్ల పేర్ల మీద 35 జాగాల రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులు ఈడీ ఆఫీసర్లు జప్తు చేసుకునే కార్యం నడుస్తుందిగా. ఇంకా కూడా పుణుకులాడుతాండ్రు. ఆఖరికి ఎంత తేలుతుందో గాని సిటీ శివార్లు వేసేసినాడు 2 కిలోల బంగారం, 2,000 కిలోల ఎండి, 2 కోట్ల రూపాయలు వెళ్ళినాయట ఇంట్లో. 30 ఏళ్లలో 27 మందిని మర్డర్ చేసి 250కి మీద కేసులు మోసిన నయీం గారు దందాలు ధమ్కీలు నేరాలు ఘోరాలతోటి మహారాజు లెక్క బతికినోడు. పోలీసులతోటి బిర్యానీ దావతులు విందు భోజనాలు జోరుగా నడిపిస్తే మనోని లేపేసినాక 25 మంది మీద కేసులైనా సాక్ష్యం కింద ఫోటోలు దొరికినా ఒక్కరు కూడా సూపర్ చేయలేదు. అంత తువ్వేలు ముచ్చటని రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ చేసిన సిట్టు. పెద్ద పెద్ద లీడర్లకి అత్కం పథకం తిరిగిండ్రు. నయం తోటి కలిసి సెటిల్మెంట్లు చేసిండ్రని కొందరి పేర్లు ప్రచారం అయినా ఒక్క కేసు తగాలే. మళ్ళా మనోడు ప్రతొక్కటి పద్ధతిగా డైరీలో రాసుకుంటుల్లో. ఏడ భూమి కబ్జా పెట్టింది, ఎవలను బెదిరించింది, ఎవల కంచెలు ఎంత గుంజింది, ఎవరితోటి తిరిగింది మొత్తం రాసేదట చిత్రగుప్తుని లెక్క. తుపాకులతో బెదిరించి 100 ఎకరాలు గుంజుకుంటూ 100 కోట్లు కమాయించిండని ఎన్నో వార్తలు గిరికలు కొడితే ఇన్నేళ్లలో తేలింది 11 కోట్లే. మరిగా భూములన్నిటి వాయే, గా రూపాలన్నేమాయే. ఒకళ్ళప్పుడు చంపకుండా జైలు పెడితే ఇప్పుడు ఆఫీసర్లు చెప్పిన ఆస్తుల లెక్క చూసి తూని అవనాదో బతుక ఎమ్మటే ఎన్కౌంటర్ చేయుర్రని ఎంటవాడునేమో పో.